తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా 2 సార్లు 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసి యాక్టివ్గా ఉన్న సదరు నేత నియోజకవర్గానికి ఇప్పుడు ముఖం చాటేశారా? ఓటమి తర్వాత ఆ ఎమ్మెల్యే చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయా? అధికారంలో ఉన్న సమయంలో చేసిన పాపాలు ప్రస్తుతం వెంటాడుతున్నాయా? దీంతో సదరు మాజీ ఎమ్మెల్యే ఏకంగా దేశం విడిచి విదేశాలకు వెళ్ళిపోయారా? ఒకవైపు వ్యాపారంలో అక్రమాలు, మరోవైపు కొడుకు యాక్సిడెంట్ కేసు ఆ మాజీ ఎమ్మెల్యేకు ఇప్పుడు తలనొప్పిగా మారాయా? 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అక్కడ లీడరే లేకుండా అయిపోయాడా? అసలు బోధన్ నియోజకవర్గంలో తెర వెనుక ఏం జరుగుతోంది? ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. నిజామాబాద్ జిల్లాలో కూడా అన్ని స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు మైనార్టీ నేత షకీల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి స్థానంలో కూర్చోబెడితే ప్రభుత్వానికే తలనొప్పిగా మారారన్న విమర్శలున్నాయి. 10 ఏళ్ల పాటు నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యేగా షకీల్ కీలకంగా వ్యవహరించారట. వరుసగా 2 సార్లు ప్రజలు ఓట్లేసి శాసనసభకు పంపితే కేవలం తన స్వలాభం మాత్రమే చూసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే ధాన్యాన్ని ప్రభుత్వం నుంచి తీసుకుని ఒక్క గింజ కూడా మిల్లింగ్ చేయకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకుని అవకతవకలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ సర్కార్ గుర్తించింది. చివరకు అధికారం పోవడంతో తప్పించుకునేందుకు తక్షణమే దుబాయ్ చెక్కేశాడట మాజీ ఎమ్మెల్యే షకీల్. జిల్లాలో మొత్తం 41 మంది మిల్లర్లను ప్రభుత్వం డిఫాల్టర్లుగా ప్రకటించగా సుమారు 417 కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. అయితే ఇందులో ఒక్క షకీల్ నుంచి రావాల్సిన బియ్యం విలువే 60 కోట్ల మేర ఉన్నాయని అధికారులు నిర్ధారించారు. షకీల్, రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే మిల్లుల పేరిట 2021-22 యాసంగి, 2022-23 వానాకాలం సీజన్లకు సంబంధించి 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకుని ఒక్క గింజ కూడా మిల్లింగ్ చేయలేదు. నేరుగా ధాన్యాన్ని అక్రమ మార్గంలో ముంబై, కాకినాడ పోర్టులకు తరలించి ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాడనే విమర్శలున్నాయి. కేవలం 5,000 మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఇచ్చేంత పరిమాణంలో రీసైకిల్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు ఇచ్చి 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రం ఏఆర్ ఇండస్ట్రీస్, ఆర్కామ్ ఇండస్ట్రీస్, అబ్దుల్ ఐ ఇండస్ట్రీస్, ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ వాళ్లకు ఇచ్చినట్లు చూపించాడు. ఈ 4 మిల్లుల యజమానులతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలవంతంగా ధాన్యం తీసుకున్నట్లు లేఖలు ఇప్పించాడు. తర్వాత షకీల్ ఒత్తిడితోనే లేఖలిచ్చినట్లు సదరు మిల్లర్లు తెలిపారు. 60 కోట్ల విలువ చేసే ధాన్యానికి బియ్యం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం షకీల్కు చెందిన మిల్లులకు 10 కోట్ల జరిమానా వేసింది. ఇప్పటి వరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో పాటు జరిమానా సైతం కట్టలేదు. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని చెబుతూ కాలం గడుపుతూ వస్తున్నారు. షకీల్ మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా అధికారం పోయిన వెంటనే ఎంచక్క దుబాయ్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే షకీల్ ఇండియాకు వస్తే ఈ విషయంలో అరెస్ట్ చేయించేందుకు మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రంగం సిద్ధం చేయించినట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ కేసు సైతం వెంటాడుతోంది. 2023 డిసెంబర్ 23న ప్రజాభవన్ వద్ద అతివేగంగా వచ్చిన ఓ BMW కారు బారికేడ్లను ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో 2 యువకులతో పాటు 3 యువతులు ఉన్నట్లు గుర్తించారు. ఆ కారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్దని తేలింది. వీళ్లంతా స్టూడెంట్స్ అని, కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అని కన్ఫర్మ్ చేశారు పోలీసులు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత షకీల్ ఇంట్లో డ్రైవర్గా పనిచేసే వ్యక్తి తానే డ్రైవర్గా వచ్చానని, షకీల్ డ్రైవర్ పోలీసుల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేశాడని, కానీ సీసీ ఫుటేజ్ ద్వారా సోహెల్ కారు నడిపినట్లు గుర్తించినట్లు చెప్పారు. మద్యం మత్తులో బారికేడ్లను ఢీకొట్టారని కేసు నమోదు చేశారు. ఘటన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఎఫ్ఐఆర్లో సోహెల్ పేరు పోలీసులు నమోదు చేయలేదు. దీంతో ఈ కేసుపై పలు విమర్శలు రావడంతో పంజాగుట్ట సీఐని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి సోహెల్ తప్పించుకున్న నేపథ్యంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత సోహెల్తో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్ పారిపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. కాగా పోలీసుల విచారణకు సోహెల్ హాజరు కావాల్సిందే. హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. సోహెల్ క్వాష్ పిటిషన్ వేశాడు. యాక్సిడెంట్తో తనకేం సంబంధం లేదంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశాడు.
తన మీద తప్పుడు కేసు పెట్టారంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. ఒకవైపు వ్యాపార అక్రమాలు, మరోవైపు కొడుకు యాక్సిడెంట్ వ్యవహారం మాజీ ఎమ్మెల్యే షకీల్ను వెంటాడుతున్నాయి. కాగా బోధన్లో ఏడాదిగా బీఆర్ఎస్ కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా చురుకుగా నిర్వహిస్తుండగా, ఏడాదిగా మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇటు బోధన్ నియోజకవర్గానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉండగా మాజీ ఎమ్మెల్యే భార్య అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారు. కాగా మరి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరికి వస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే బోధన్కు వస్తారా లేదా అనేది పార్టీలో మాత్రం చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే షకీల్ నియోజకవర్గానికి ముఖం చాటేయడంతో క్యాడర్ అయోమయంలో పడిందట. క్యాడర్ ఉన్నా లీడర్ లేక ఇబ్బందులు పడుతున్నారట. మాజీ ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా బోధన్ నియోజకవర్గంలో పర్యటిస్తూ నేనున్నానంటూ అభియమిస్తున్నారట. ఎమ్మెల్సీ కవిత సైతం క్యాడర్తో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి క్యాడర్కి ఏ సమస్య వచ్చినా తాము ఉన్నామన్న భరోసా ఇచ్చారట. ఏది ఏమైనా 10 ఏళ్లు అధికారం అనుభవించి గాయబైన మాజీ ఎమ్మెల్యే స్థానం భర్తీ ఎవరు చేస్తారో, పార్టీ క్యాడర్ను ఎవరు కాపాడుకుంటారో భవిష్యత్తు నిర్ణయిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.